అన్న మీరు అందరూ ఒకటే ఊరికి రామ్మా. మీరన్నా వెళ్ళి ఓకే. ఈ ఈ విత్తనం పేరు వచ్చేసరికి బాలన్న. ఈ విత్తనంతో పాటు వేరే విత్తనాలు కూడా సాగు చేసిన రైతు. ఈ రైతుది పొలం కింది పక్కన ఉంది. కింద ఈ రైతులు ఇద్దరు రైతులు ఒకే రోజు విత్తనాలు ఈ బాల విత్తనం కొనుక్కడం జరిగింది. ప్రస్తుతం ఆయన చెప్తాడు. అన్న మీరు చెప్పండి విత్తనం ఎలా ఉంది? విత్తనం బాగానే ఉన్నది. ఈ బయట తోటల కన్నా ఇప్పుడు ఇదే విత్తనం అక్కడ పెట్టిళ్ళు, వాళ్ళు 2 ఫీట్లు పెట్టిళ్ళు. అదే మేము 3 ఫీట్లు పెట్టినాం, అవి తోటలు కమ్మినాయి. కానీ మళ్ళీ ముడతలు అంటే మామూలుగా ముడతలు వస్తాయి, కానీ ఈ కుచ్చు చెట్లు అనేది లేవు. కుచ్చుకైతే తట్టుకుంటుంది, నల్లి లేదు. కుచ్చు తట్టుకుంటుంది, నల్లి తట్టుకుంటుంది. కాపు ఎట్లుంది? కాపు మంచిగా ఉన్నది, దగ్గర కాపు ఉన్నది. ఇప్పుడు ఎన్ని రకాలు వేసిరు మీరు? 2 రకాలు వేసినాం. 2 రకాలు వేసినాం, రైట్. ఇప్పుడు మనం చూసిన ఈ రైతు ఏంటంటే కింది పక్కన ఉంది తోట. ఇప్పుడు మనం నిల్చున్న తోట ఆసామితో మాట్లాడదాం. ఒక్కసారి చెప్పండి అన్న, మీ పేరు అని చెప్పండి. నా పేరు యుగేందర్. నేను ఇలా 3 విత్తనాలు వేసిన. ఈ బాల అనే విత్తనం సీనన్న మాకు పరిచయం. నువ్వు తీసుకుపోయి వేయి, మొత్తం వేరే విత్తనం పెట్టకని చెప్పిండు. నేను నమ్మకాయల్లో 3 తీర్లు తెచ్చిన. ఆయన ఇచ్చిన లెక్కకు ఇదే బాగుంది నాకు. నేను ఏరుకొని తెచ్చుకున్న విత్తనాలే పుచ్చు వైరస్ వచ్చింది, డల్ అయిపోయింది. మెరుగు ఇది నీరుడు చిన్న అచ్చు పెడితే మొత్తం తాలుగా అయింది. కప్పు ఇంత దగ్గర రాలే అని పచ్చచ్చు పెట్టి టోటల్గా అయినా కిందికి మొత్తం గమ్ముకపోయింది, నడవచ్చు లేదు. తేజ కిందికి వస్తుంది. అమ్మకు వచ్చినాడు కదా మా బావ మొన్న వేసుకపోయిండు. తేజ వేసుకపోయింది, ఇది వేసుకపోయింది. 13,500 తేజ మార్కెట్ ఆ రోజు అయితే 13,100 అమ్మింది ఆల్రెడీ. 400 రేటు వేరియేషన్లో పోయింది.